గరికపాటి ఈయన ఈ మధ్య ఏదైతే స్టేట్మెంట్లు పాస్ చేశాడో అదొక సంచలనం రేపయ్యా. ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు గుడ్డు పెడుతున్నారని చెప్పి దాని మీద సెటరికల్ కమెంట్స్ చేశాడు. ఆయన దృష్టిలో పిల్లలు స్కూల్కు కేవలం చదువుకోవడానికి వెళ్ళాలి, అంతకుమించి ఏం యాక్టివిటీ చేయకూడదు. గవర్నమెంట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు పెట్టడం కూడా ఆయనకు తప్పైపోయింది. అసలు ఈ గుడ్డు ఎందుకు పెడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లలో మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడుతున్నారు అసలు ఆయనకు తెలుసా? ఇండియాలో 55 to 75% పిల్లలకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కదా బాడీలో, అవి లేవని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యాహ్న భోజనం స్కీమ్ తీసుకురావడం జరిగింది. అది మనోడికి తెలుసా? తెలియదు. ఊరికే మైక్ ఉంది కదా, నోటి ముందు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడడం. అంటే డబ్బున్నోళ్ళే చదువుకోవాలా, డబ్బున్నోళ్ళే స్కూల్కి వెళ్ళాలా? మరి పేదల పరిస్థితి ఏంది, వాళ్ళ భోజన పరిస్థితి ఏంది? కనీసం వాళ్ళకు ఇంట్లో భోజనం లేక అల్లాడిపోతున్న వాళ్ళకి ఇలా స్కూల్కి వస్తే స్కూల్లో భోజనం దొరుకుతుంది, కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ కూడా దొరుకుతుంది, వాళ్ళ హెల్త్ బాగుపడుతుందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కొంచెం కూడా బేసిక్ సెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ట్రెండ్ అవుతామని చెప్పి ఈయన అనుకుంటున్నారేమో. ఈయన మీద ఉన్న రెస్పెక్ట్ వాల్యూ మొత్తం ఈ దెబ్బతో పోయింది.